వెల్కమ్ టు K7 మీడియా. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ దూసుకుపోతుంది. రికార్డు స్థాయిలో లక్షల డాలర్లకు చేరింది. దీంతో భారత కరెన్సీలో ఒక్క బిట్కాయిన్ విలువ 84 లక్షల రూపాయల పైమాటే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత క్రిప్టో కరెన్సీ విలువ పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే బిట్కాయిన్ విలువ రెండింతలయ్యింది. గడిచిన 4 వారాల్లో ఆ కరెన్సీ విలువ 45% ఎగిసింది. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ నేతల్లో క్రిప్టో కరెన్సీ అనుకూల వ్యక్తులు ఉండడమే ఇందుకు కారణం. దీనికి తోడు ప్రపంచ దేశాల్లో ట్రంప్ హెచ్చరిక చర్చనీయాంశమైంది. బ్రిక్స్ సమావేశంలో డాలర్కి ప్రత్యామ్నాయంగా బ్రిక్ కరెన్సీలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య లావాదేవీలు జరిపే దిశగా మాటలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్ బ్రిక్స్ దేశాలకు గాడ్ అయిన సందేశం పంపించారు. సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. పీఠాధిపతితో పాటు మఠం సభ్యులు ఆయన్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుబుధేంద్ర తీర్థులు మంత్రాలయం తరపున అమరావతి రాజధాని నిర్మాణానికి 50 లక్షలు విరాళంగా అందజేశారు. ఇందుకు గాను సీఎం వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మంత్రి లోకేష్ ను పీఠాధిపతి కలిసి ఆశీర్వదించారు. సౌర విద్యుత్ ఒప్పందాల విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తుందంటూ నాడు కేసులు కూడా దాఖలు చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా మౌనంగా ఉండడాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అధిక ధరలకు సోలార్ విద్యుత్ కొనడం వల్ల ఒప్పందం చేసుకున్న మాజీ సీఎం జగన్ కు నష్టం లేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబుకు నష్టం లేదని, రాష్ట్ర ప్రజలు మాత్రం 25 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆమె అన్నారు. సెకీతో విద్యుత్ ఒప్పందాలపై విజయవాడలోని ఏసీబీ రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. లంచాల వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడం, సాగునీరు సముద్రంలో కలవడం తెలుగునాట గగ్గోలు పుట్టించింది. ఈ 3 ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవడానికి వైసీపీ నాయకత్వం ఉదాసీనత అని విపక్షాలు విమర్శించాయి. అయితే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ గేట్లు కొట్టుకుపోవడానికి కారణం సాగునీటి సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేయడమేనని, సాగునీటి సంఘాలు ఉంటే వారే జాగ్రత్త పడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేవారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వం ఈ సంఘాల విలువను గుర్తించకుండా రద్దు చేస్తుందని విమర్శించారు. ఫలితంగా గుండ్లకమ్మ, పులిచింత, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. డిసెంబర్ 14 నుంచి సాగునీటి సంఘాలకు 3 అంచెల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీలకు, మూడో రోజు ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. సాధ్యమైనంత మీద ఏకగ్రీవంగా ప్రతినిధులను ఎన్నుకునే విధంగా చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎయిమ్స్ లోని వైద్య కళాశాల స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.